మిత్రులారా నమస్తే. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఒక చక్కటి బాలగీతాన్ని దాని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బాలల గీతాలు అంటే మనందరికీ తెలుసు, వాటిలో ఒక శబ్ద మాధుర్యం ఉంటుందని. అలాగే పిల్లలకి భాష పైన మమకారం ఏర్పడటానికి, పిల్లలకు బాగా నోరు తిరగడానికి ఈ బాలల గీతాలు తోడ్పడతాయని తెలుసు. అయితే బాలల గీతాల్లో మన పూర్వులు ఎంతో దార్శనికతతో, ఎంతో దూరదృష్టితో చక్కటి విజ్ఞానాన్ని కూడా రంగరించి పొందుపరిచారని చెప్పడమే ఈ బాలగీతం యొక్క ఉద్దేశ్యం. ఉదాహరణకి మనం పాడుకోబోయే బాలగీతంలో ఒక ఆయుర్వేద వైద్యం కూడా ఇమిడి ఉంది. మరి ఆ పాట ఏమిటో, దాని భావం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వానా వానా వల్లప్ప, వాకిలి తిరుగు చెల్లప్ప, కొండ మీది గుండురాయి, కొక్కిరాయి కాలు విరిగే, దానికేమి మందు, వేపాకు పసుపు వెల్లుల్లిపాయ, నూనెమ్మ బొట్టు నూటొక్కసారి, పూయవోయి నూరి పూటకొక్క తూరి. ఇది మనందరికీ తెలిసినదే. దీంట్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. వానా వానా వల్లప్ప అయితే ఇది ఒక పాట. ఈ వానా వానా వల్లప్ప అనేది మనం బాగా గమనిస్తే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. ఎవరా ఇద్దరు వ్యక్తులంటే ఒక అన్న, ఒక చెల్లి. అన్న పేరు వల్లప్ప, చెల్లెల్ని చెల్లప్ప అంటాడు. ఇక్కడ అప్ప అనేది దాని అర్థాలు కనుక మనం గమనించినట్లయితే, అప్ప అంటే అమ్మ, నాన్న, అక్క, దైవం, ఇన్ని అర్థాలు ఉన్నాయి అప్ప అనేదానికి. సాధారణంగా మనం ఆ కోస్తా ప్రాంతంలో, కళింగాంధ్ర ప్రాంతంలో అంటే శ్రీకాకుళం, గోదావరి ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళ మాండలికంలో వాళ్ళు అప్ప అంటారు. ఇదిగో వీడు మా అప్ప కొడుకు అని పరిచయం చేస్తారు. అంటే అక్క కొడుకు, మేనల్లునే అప్ప కొడుకు అంటారు. అదే ఈ అప్ప అనే పదం రాయలసీమకు వచ్చేటప్పటికి ఏమప్ప బాగున్నారా అంటాం. అంటే ఇక్కడ అయ్యా అను ఒక గౌరవవాచకంగా బాగున్నారా అనేదానికి అప్ప అనే పదం వాడుతూ ఉంటాం. ఇక్కడ మాత్రం అప్ప అంటే చెల్లెళ్ళు, చెల్లెప్ప అంటే చెల్లెలు అనే ఒక సంబోధనతో పాటలో జరుగుతుంది. చెల్లెలు ఏమడిగింది, అన్న ఏమంటున్నాడు మనం ఇప్పుడు గమనిద్దాం. వానా వానా వల్లప్ప, వల్లప్ప వల్లప్ప వాన కురుస్తోంది అంది చెల్లెలు. మామూలుగా పిల్లలకి వర్షం అంటే ప్రాణం. వర్షం వచ్చిందంటే వర్షంలో వెళ్ళాలని, వర్షంలోకి తడవాలని, వర్షంలో నాట్యం చేయాలని. ఎందుకంటే వర్షం అంటే ఒక ప్రకృతి. పిల్లలకు ప్రకృతిలో ఆడుకోవటం అంటే పిల్లలకి ఎంతో సరదా. అయితే పెద్దవాళ్ళం ఏం చేస్తూ ఉంటాం, మనకంటూ కొన్ని భయాలు ఉంటాయి. ఏంటి ఆ భయాలు? పిల్లలు మామూలుగా నడవరు. వాళ్ళ నడక ఎట్లుంటుందంటే అదొక పరుగులాగా ఉంటుంది. అలా అలా పరిగెత్తూ ఉంటారు. మామూలు మైదానంలో ఉన్న పరిస్థితి వేరు, వర్షం వచ్చినప్పుడు నేల పరిస్థితి వేరు. నేలంతా జిగటగా మారుతుంది. కాబట్టి పిల్లలు ఎక్కడ బయటికి వెళ్తే జారి పడతారు, జారి పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అనేది ఒక పెద్ద మనకు భయం. రెండో భయం ఏమిటంటే ఒక్కొక్కసారి వర్షంలో అనుకోకుండా వడగళ్ళు పడతాయి. ఆ వడగళ్ళు కూడా చిన్నపిల్లల మీద పడినప్పుడు కాస్త ప్రమాదం జరుగుతుంది. ఇంకా పిడుగుల ప్రమాదం కూడా ఉంది. ఇట్లా రకరకాల అపోహలతోనో భయాలతోనో మనం పిల్లల్ని సాధారణంగా వర్షంలోకి పంపించాం. ఏదో ఒక మాట చెప్పి పిల్లల్ని భయపెడుతూ ఉంటాం. ఇక్కడ కూడా వల్లప్ప అదే మంత్రమే ఉపయోగించాడు. ఏమంటున్నాడు, వాకిలి తిరుగు చెల్లప్ప, అమ్మాయి బయటికి వెళ్ళొద్దమ్మా, వాకిట్లోనే ఆడుకో, వర్షంలోకి వెళ్ళొద్దు, వాకిట్లోనే ఆడుకో. దానికి ఒక కారణం చెప్పాలి కదా, ఎందుకు వాకిట్లో ఆడుకోవాలో. కొండ మీది గుండురాయి, కొక్కిరాయి కాలు విరిగే. మనం కూడా ఏదో ఒక ఉదాహరణతో చెప్తూ ఉంటాం. పిల్లలలో ఒక విధమైనటువంటి మనం చెప్పిన మాట వినాలా అంటే వాళ్ళకి ఏదో ఒక భయాన్ని ఇంజెక్ట్ చేయాలి. అందుకోసం ఏం చెప్తున్నాడు, కొండ మీది గుండురాయి, కొక్కిరాయి కాలు విరిగే. కొక్కిరాయి అంటే ఇక్కడ ఒక అల్లరి పిల్లాడు. పిల్లలంటేనే జనరల్గా సాధారణంగా ఉంటుంది ఆ అల్లరితనం, ఆ కొంటెతనం. అక్కడ ఒక అల్లరి పిల్లాడు కొక్కిరాయి. కొండ మీద గుండురాయి అంటే ఆకాశం నుంచి వడగళ్ళు పడడం. నీకు తెలుసా మొన్న ఏమైందో, ఆ పక్క వీధిలో ఉండే అబ్బాయి ఇట్లా వర్షంలోకి వెళ్ళాడు ఆడుకోవడానికి, పైనుంచి వడగళ్ళు పడి కొక్కిరాయి కాలు విరిగే. ఆ అల్లరి చిల్లర అబ్బాయి కాలు విరిగిపోయింది అన్నాడు.
వెంటనే పిల్లలు ఎట్లుంటారంటే ఏదైనా చెప్పేటప్పుడు ఏది చెప్తామో ఇమ్మీడియట్గా దాన్ని పట్టుకుంటారు. అంటే ముందు విషయాల్ని ఇంక మర్చిపోతారు. వాళ్ళకి ఆ జ్ఞాపక శక్తి అంటే ఆ విషయాలు అప్పుడే తర్వాత మళ్ళీ గుర్తు రావచ్చు, కానీ ఇమ్మీడియట్గా తాత్కాలికంగా ఏం చెప్తున్నామో ఆ విషయంలోకి వచ్చేస్తారు. అందుకని వెంటనే ప్రశ్నిస్తోంది, దానికి ఏమి మందు అని. త్రివిక్రమ్ సినిమాలో దేవుడా కూతురినిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్ని ఇచ్చావా అంటాడు. అంటే పిల్లల్లో ఆ ప్రశ్నించడం అనేది ఒక తత్వం. చాలామంది మీకు తెలుసో తెలియకో ఆ ప్రశ్నించడాన్ని ఇంకా చాలే మాటి మాటికి ఏవో విధవ ప్రశ్నలు నాపు అని గద్దిస్తూ ఉంటాం. వాస్తవానికి ప్రశ్నించడం అనేది ఒక చైతన్యం. ప్రశ్నించడం ద్వారానే సమాజంలో విజ్ఞానం వికసిస్తుంది. ప్రశ్నించడం ద్వారానే సమాజం ఉన్నతమైన సమాజంగా ఎదుగుతుంది. ప్రశ్నించడం పిల్లల హక్కు. మనకు సమాధానాలు రాకనో, సమాధానాలు చెప్పే తీరుబాటు లేకనో మనం పిల్లల్లో ఆ ప్రశ్నించడం అనే తత్వాన్ని చిన్న వయసులోనే చిదిమేస్తూ ఉంటాం, అదిమేస్తూ ఉంటాం. చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉంటాం. వాస్తవంగా ప్రశ్నించడం మనిషి యొక్క స్వాభావిక హక్కు. జీవం ఆనంద తాండవం చేయడం. ప్రశ్నించడం అంటే జీవిలో ఉండే ఆ జీవం ఆనంద తాండవం. అది పిల్లల హక్కు. దాని ద్వారా సమాజంలో జ్ఞానం వికసిస్తుంది, పరిమళిస్తుంది. కాబట్టి ఇక్కడ వెంటనే ఆ పాప ప్రశ్న ఏమిటి? కాలు ఇరిగిందా, దానికేం మందు? ఇప్పుడు వర్షం అవన్నీ వెళ్ళిపోయాయి. ఆ పిల్లవాడి కాలు ఇరిగిందంటే అయ్యో కాలు ఇరిగిందా, దానికి మందు ఏంటి? ఒక సానుభూతి, ఒక సహానుభూతి. దానికి ఈ అబ్బాయి చెప్తున్నాడు, వేపాకు పసుపు వెల్లుల్లిపాయ నూనెమ్మ బొట్టు 101 పూయవోయి నూరి పూటకొక్క తూరి. ఇది ఒక ఆయుర్వేద వైద్యం. వేపాకు, పసుపు, వెల్లుల్లి. మన ఏరియాలో కొంతమంది దీన్ని తెల్లగడ్డ అంటాం. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయనైతే ఆనియన్ అయితే ఎర్రగడ్డ అంటాం. ఈ వెల్లుల్లిని తెల్లగడ్డ అంటూ ఉంటాం. కాబట్టి ఈ వెల్లుల్లి, నూనెమ్మ బొట్టు లేదా దీనికి పాఠాంతరం నూనెలో మడ్డి. అంటే ఆ నూనెలో ఆ కొంచెం ఘనం మాదిరి ఉండేదంతా అట్లా కిందికి దిగి ఆ అడుగునంతా మడ్డి చేరుతుంది. ఆ మడ్డి వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ, నూనెలో మడ్డి ఇవన్నీ కలిపి 101 వండి దీన్నే ఆవర్తిత తైలం అంటాం. ఈ తైలాన్ని పూటకొక్కసారి, మామూలుగా 3 పూటలు చెప్పుకుంటాం, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేదా రాత్రి, అట్లా 3 పూటల ఆ విరిగిన కాలుకు రాస్తే ఆ కాలు కట్టుకుంటుంది అని వల్లప్ప చెప్పాడు. చూసారా మిత్రులారా, మన పూర్వుల యొక్క ముందు చూపు, ఆ దార్శనికత చెప్తా ఉండేది ఒక బాలగీతం. కానీ బాలలకి ఇంత జ్ఞానం అవసరమా అంటే వాళ్లకు అప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ మన విజ్ఞానాన్ని మనం అలా గీతాలలో పొందుపరచడం వల్ల అది వారసత్వంగా తరతరాలకు అలా వైద్యం అనేది ప్రజలకు తెలుస్తూ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా పొందుపరచడం జరిగింది. వారి దార్శనికతకు, వారి యొక్క ముందు చూపుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా మరో చక్కటి పాటతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.